హాయ్ హలో వెల్కమ్ టు రాజ్యలక్ష్మి విలేజెస్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. లాస్ట్ శనివారం శ్రావణ శనివారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ. అయితే ఇవాళ నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టాలనుకున్న. సో ప్రతిరోజు పెట్టచ్చు ఈ పిండి దీపము. ఓపిక ఉన్న వాళ్ళు శనివారము పెట్టుకోవచ్చు. నాకు పెట్టుకుందాం అనుకున్నా కానీ శనివారాలన్నీ అయిపోయినాయి. ఇక లాస్ట్ శనివారం కొంచెం ఖాళీ చేసుకొని స్వామివారికి పిండి దీపం అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఈసారి కుదరలేదు, ఇవాళ కొంచెం వీలు చేసుకొని ఇక లాస్ట్ శనివారం అని పిండి దీపం అయితే పెట్టుకున్నా. ఈ అమ్మవారికి పెట్టిన కొబ్బరికాయ అట్లనే ఉన్నది, కొట్టలేదు. ఫేస్కి పెట్టిన కొబ్బరికాయ కూడా స్వామివారికి వాళ్ళు కొట్టాలనేసి అన్ని పిండి దీపం చేసుకొని గోవిందనామాలు పెట్టుకొని స్వామివారిని తులసి దళాలతో అలంకరించుకొని వడపప్పు పానకం తయారు చేసుకున్న, తులసి నీళ్ళు కొబ్బరికాయ స్వామివారికి అయితే ఇలా అలంకరించుకున్న. లిల్లీ పూలు పూసినాయి ఫ్రెండ్స్ మాకు. లిల్లీ పూలతోటి స్వామి అమ్మవార్లను కూడా మంచిగా అలంకరణ చేసుకున్న. అమ్మవారిని కూడా పక్కన పెట్టుకొని స్వామివారి నామం అయితే కనపడుతుంది అనుకుంటున్నా. నామం కనపడేటట్టు అయితే పెట్టిన ఫ్రెండ్స్. అన్ని పూలకు బాగున్నాయి కదా అని అలంకరించిన. నామం అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. చిన్నది హాఫ్ బాలాజీ. తిరుపతి వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. తిరుపతిలో తెచ్చుకున్న ఫ్రెండ్స్. మా వారికి నచ్చిందని తీసుకున్నారు అది. ఆయన ఇంకా అట్లా చూస్తే నైట్ స్వామివారు ఉన్నట్లే అనిపిస్తారు మాకైతే ఇంట్లో. ఆయన నీడ పక్కకు కనపడతా ఉంటుంది, స్వామివారు ఉన్నట్టు కనపడతా ఉంటుంది మాకు. అంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం కలర్ పోతుంది. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కలర్ చేంజ్ అయింది. విగ్రహం చాలా బ్లాక్ ఉండే, కొంచెం తుడుస్తూ ఉంటే కడగట్లేదు, లేక క్లాత్ పెట్టే తుడుస్తూ ఉన్నా కానీ ఇట్లయినా కలర్ షేడ్ అవుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. స్వామివారు అయితే మంచిగా కనపడుతుంది నామం అయితే. ఇలా పిండి దీపం పెట్టుకొని లాస్ట్ శనివారం ఇలా చేసుకోవాలనుకున్న ఫ్రెండ్స్. ఇలా పెట్టుకుంటే ఉద్యోగాలకైనా ఆరోగ్యానికైనా దేనికైనా మంచిదని అంటారు ఫ్రెండ్స్. సరే మీకు వీలుంటే మీరైతే పెట్టుకోండి. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఇవాళ లాస్ట్ శనివారం శుభాకాంక్షలు మరి అందరికీ. సరే మరి బాయ్. మా పూజా విధానం ఎలా ఉందో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.